ఉప్పుతో ఇలా చేయండి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది. హిందూ పురాణాలలో రాతి ఉప్పుకు చాలా పవిత్రమైన స్థానం ఉంది. శ్రీ మహాలక్ష్మి దేవి క్షీరసాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం. ఉప్పుతో ఎన్నో దోషాలను పోగొట్టుకోవచ్చు. మీ ఇంట్లో ఉన్న చెడుని పోగొట్టే శక్తి రాతి ఉప్పుకి ఉంది. ఉప్పు ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని అంటారు. ఇంట్లో డబ్బు పెరగడానికి, సకల సౌభాగ్యాలు కలగడానికి రాతి ఉప్పుతో కొన్ని రకాల పనులు చేయాలి. ఈ పరిహారాల ద్వారా ఇల్లు సంపన్నమయం అవుతుంది. ఇంట్లో ఉన్నవారికి కూడా శ్రేయస్సు లభిస్తుంది. రాతి ఉప్పును ఉపయోగించి మీ ఇంటి సౌభాగ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు సముద్రపు ఉప్పును వినియోగిస్తారు. సముద్రపు ఉప్పుకు ఎంతో శక్తి ఉందని నమ్ముతారు. సముద్రపు ఉప్పు ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నిర్మూలిస్తుంది. మీ ఇంట్లో సుఖాలు సౌభాగ్యాలు విరాజిల్లాలంటే నేలను శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో రాతి ఉప్పును కలపండి. అది మొత్తం కరిగిపోయాక ఆ నీళ్లతో ఇంటిని శుభ్రం చేసుకోండి. మానసిక ఆందోళన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివారు పిడికిలితో రాతి ఉప్పుని తీసుకుని దాన్ని చేత్తో మూసివేసి పట్టుకోవాలి. ఆ తర్వాత వాష్ బేసిన్లో వేయాలి. అలా వేస్తున్నప్పుడు ఉప్పు అంతా వాష్ బేసిన్ లోపలే పడాలి. వాష్ బేసిన్ నుండి కిందకు నేలపై పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ నుండి ప్రతికూల శక్తిని ఉప్పు గ్రహించి బయటకు పోయేలా చేస్తుంది. ఉప్పుతో మీ ఇంట్లోని కొన్ని వస్తువులను శుభ్రపరచడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, శ్రేయస్సు విరాజిల్లుతుంది. దిష్టి పోవడం కోసం చేతుల్లో రాతి ఉప్పుని తీసుకుని ఒక వ్యక్తి తల చుట్టూ 3 సార్లు తిప్పాలి. దాన్ని వాష్ బేసిన్లో వేసి చేతులు కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దిష్టి కూడా పోతుంది. ఒక గిన్నెలో సముద్రపు ఉప్పును ఉంచి బాత్రూంలో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. వారం రోజులకు ఒకసారి ఆ గిన్నెను, ఉప్పును మారుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ఒక వ్యక్తి తన జాతకంలో శుక్రుడు బలహీనుడిగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం అతని శుక్రుడిని బలపరుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళుతుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు మీరు రాతి ఉప్పుతో నిండిన గిన్నెను చూస్తే మీకు శుభవార్త అందుతుంది. రాళ్ల ఉప్పును కాగితపు సంచిలో కట్టి పర్సులో పెట్టుకుంటే డబ్బు ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి 2 లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అంతేకాదు అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు తరచుగా ఇంటి సభ్యులు అనారోగ్యానికి గురవుతారు. ఈ సందర్భంలో ఒక గాజు సీసాలో ఉప్పు నింపి మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, బద్ధకం, అశాంతి ఉన్నవారు స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇలా చేయడం వలన అనేక సమస్యలను పరిష్కరిస్తుంది.
ఉప్పును ఇనుము లేదా స్టీలు పాత్రలలో ఉంచరాదు. ఉప్పు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు రెండూ రాహువు కారణగ్రహాలు. ఇవి రాహువు ప్రతికూల ప్రభావాలను తొలగిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. మీ తెలుగు వెలుగు.